దేవుని ఆరాధిస్తూ మంచిగా ప్రొడక్షన్ ఒకటి చేస్తే ఇదేంటి సినిమా పాటలాగా ఉంది అంటే నీ ఉద్దేశం ఏంటి? అది సినిమా పాట, చూపి సినిమా పాట అని లేదు. మరి ఏంటి అంత క్వాలిటీ, అంత మ్యూజిక్ దేవుని కాకుండా లోకానికి ఉండాలా? అంటే మంచి క్యాచీ ట్యూన్లు క్రిస్టియన్ సాంగ్స్ ఉండవా? గంతులు వేస్తూ పాడే పాట దేవుని పాటలు ఉండవా? పాపం బైబిల్ ఎప్పుడు చదవలేదేమో వీళ్ళు. మ్యూజిక్ అనేది పరలోకం నుండి వచ్చింది. పడిన దూత వాడి మహిమ కొరకు దేవునికి చెల్లించవలసింది వాడి మహిమ కొరకు మార్చుకున్నాడు. వాట్ ఐఎమ్ ఛాలెంజింగ్, there is a generation rising powerful with anointing of the Holy Spirit to bring back what belongs to God Almighty all. సంపూర్ణంగా ఆయన మహిమ వరుస్తానికి ఆయన తగ్గింది ఆయనకు అవ్వాలి. నాకైతే ఛాలెంజ్ పెట్టుకున్నా ఈసారి. ఒకప్పుడు సినిమా పాటలాగా ఉంది అంటారు, నేను అనుకున్నా సినిమా పాటలాగా ఉందేంటి? సినిమా పాటకు మించి వద్దని చెప్పు. అట్లా ఉండాలి, అట్లా చేయాలి, అట్లా జరగాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్, దట్ వీ హ్యావ్. ఏంటి దేవుళ్ళ ఆనందం లేదా? దేవుళ్ళ సంతోషం లేదా? దేవుళ్ళ నెమ్మది లేదా? దేవుళ్ళ కంఫర్ట్ లేదా? Why should 40% of the youth go to the world? Bring them back to Christ. Bring them back to worship Jesus. Bring them back to glorify the Almighty God with all the might. దేవుని కొనియాడతానికి దేవుని ఎలా తీసుకురావాలరా? వాడు తగిన భాషలో మాట్లాడు, వస్తాడు.